హాయ్. శ్రీగంధం చెట్లు ఫార్మింగ్ సాగు గురించి మాట్లాడుకుంటున్నాము. లాస్ట్ వీడియోలో 2 వీడియోస్ చేశాను. ఆ వీడియోలో శ్రీగంధం చెట్లు వేసుకోవాలంటే, నాటాలంటే, వాటిని పెంచాలంటే భూమి ఎంత తీసుకోవాలి, ఎంత వేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎక్కడెక్కడ చెట్లు నాటుకుంటే బాగా వస్తాయనేది దాని గురించి వివరణ ఇచ్చాను. ఇప్పుడు నేలలు గురించి, వీళ్ళు మొక్కలు ఇచ్చేవాళ్ళు అందరూ ప్లాంటేషను ఫస్ట్ నాటేసి ఒక 1 year అయిన వాళ్ళంతా ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్డ్గా ఏదో చెప్పేస్తారు. ఏ నేలైనా పెంచుకోవచ్చు, ఎక్కడైనా వస్తాయి, వాటర్ ఉండకూడదు, వాటర్ లిమిట్లో ఉండాలి, ఏదో చెప్తా ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు వస్తున్న సరికొత్తగా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఈ ఎర్రచందనం కానీ శ్రీగంధం చెట్లు కానీ రెడ్ శాండ్లు ఆర్ వైట్ శాండ్లు ట్రీస్, ఈ చెట్లని ఎక్కువగా నల్ల అడవులకు సంబంధించిన ఏరియాకి, అంటే ఆ పరిసర ప్రాంతాలు, అంటే బాగా రాళ్ళు, ఎర్రమట్టి నేల, మెట్ట ప్రాంతాలు అంటారు. ఎక్కువగా కొండల సైడు అటు చుట్టూ ప్రాంతాల వరకు ఇంచుమించుగా అదే విధంగా ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా అని అంటాం కదా, అది. ఇటు మన కోస్తా సైడు, ఉభయ గోదావరి జిల్లాలో చెట్లు బాగా వస్తాయి. చెట్లు ఇక్కడ ఎర్రమట్టి నేలలో, రాళ్ళ నేలలో కంటే కొంచెం తేమ ఉండి నల్లమట్టి నేలలో అట్టా చెట్లు బాగా వస్తాయి. కాకపోతే హార్డ్వుడ్ అనేది సరిగా రాదు. ప్లస్ ఏంటంటే కొనేవాళ్ళు కూడా రేపు అదొక సాకుగా పెట్టేసి తక్కువగా అడిగే ప్రమాదం ఉంది. తక్కువ రేటుకే ఇస్తారా, ఇది లేదు, హార్డ్వుడ్ లేదు, క్వాలిటీ లేదు, ఏ గ్రేడ్ లేదు, సి గ్రేడ్ లేదు, బి గ్రేడ్ లేదు, ఏవో చెప్తూ ఉంటారు. సో అదొకటి ఉంది, ప్రమాదకరమైన ఉంది. రేపు మనం 12 సంవత్సరాలు కానీ 15 సంవత్సరాలు పెంచిన తర్వాత మళ్ళా రేపు అమ్ముకునేటప్పుడు ఇప్పుడే దాని టాకింగ్ ఏమంటున్నారంటే ఏరియాస్, పలానా ఏరియా నల్లమల్ల అడవులు, ఆ ఏరియాలో, మెట్ట ప్రాంతాల్లో, ఎర్ర నేలల్లో, అటువంటి రాళ్ళలో ఉన్న దాంట్లో కొంచెం క్వాలిటీ ఉంటుంది, ఆయిల్ పర్సంటేజ్ వేసి క్వాలిటీ బాగుంటుంది అనేది ప్రచారం. సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని చెట్లు నాటుకోవటం మంచిది. శ్రీగంధం చెట్ల వరకు, ఎర్రచందనం చెట్ల వరకు అయితే నేల వరకు చెప్పేసాం, అయిపోయింది. ఓకే. అటువంటి నేలలోనే ఇసుక నేలలు అంటే సేమ్ ఇట్లానే రాళ్ళు అట్లా ఉండాలి. దానికి నేల కూడా కింద కొంచెం హార్డ్నెస్గా అనేది ఉండాలి. ఉంటేనే ఆ చెట్టు క్వాలిటీ బాగా వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు.